చాలా చాలా గొప్ప మనస్సుతో తల్లి దగ్గరకొచ్చి, "నీకు నేను కొంత డబ్బివ్వాలనుకుంటున్నాను. నీకిష్టం ఉన్నది కొనుక్కో. నీకెంత కావాలి చెప్పు? ఏం కావాలి చెప్పు?" అని అడిగాడంట. అడిగితే, "నాకెందుకురా" అని అడిగిందంట. "నాకెందుకురా నాన్న, నాకేమొద్దు" అంటే బాగా ఇన్సిస్ట్ చేశాడు. "నేను ఒప్పుకోనమ్మా, నీకేం కావాలో చెప్పు, నీకెంత కావాలో చెప్పు, నీకేం కావాలంటే అది ఇస్తాను." ఆ తల్లి ఇంక పట్టు వదలట్లేదు కొడుకు. మరి కొడుకులు అడిగింది ప్రతీదీ చేస్తుంది గదా తల్లి. అవును. సరే అని చెప్పేసి ఒక కోరిక కోరుకుందంట. వస్తువు అడుగుతుందేమో అనుకుంటారు. ఏది బంగారమా, బట్టలు. ఆ తల్లి మళ్ళీ తల్లి అని నిరూపించుకోవడానికి, "కాదురా కన్నా, చిన్నప్పుడు మీకు గుర్తుందా?" అంటే నాకు తెలిసి మీరు ఇంకా మీ కొడుకు ఆ స్టేజ్‌కి రాలేదు. నాకైతే చాలా కనెక్ట్ అయింది ఆ స్టోరీ. ఏంటంటే పిల్లలు "ఈరోజు నీ దగ్గర పడుకుంటా, ఈరోజు నీ దగ్గరే పడుకుంటా" అని మారం చేస్తుంటారు. కొంచెం ఎదిగాక "ఈరోజు నేను నీ దగ్గర" అది ఆ పడుకుంటా అని అడగడానికి వాళ్ళు ముందు నుంచి ఎంత బతిలాడుకోవడమో, లేకపోతే ఆ చేస్తే ఎంతో మురిసిపోవడమో జరుగుతుంది. సో, అలా తల్లి అడిగిందంట, "ఒక వారం రోజులు నువ్వు నేను అంటే నేను నీ దగ్గర ఉంటానురా. అంటే రాత్రి నేను నీ చిన్నప్పుడు నిన్ను పడుకోబెట్టుకున్నాను గదా! నా దగ్గర నాకు నేను నీ దగ్గర పడుకోబెట్టుకో" అంటే షాక్ అయ్యాడంట ఆ కొడుకు. షాక్ అయ్యి అదేంటి ఇదేం కోరిక అనుకున్నాడంట. అయితే ఆ కోరిక తీర్చాలి గదా! మరి మాట ఇచ్చాడు గదా! సరే అన్నాడంట. ఆ రోజు రాత్రి రానే వచ్చింది. పడుకున్నారు. పడుకున్నాక సరిగ్గా 11:30, 12 ఆ టైంకి లేచి నాన్న, నాన్న అని తట్టి లేపిందంట. తట్టి లేపి, "నాన్న నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు తేరా" అని అడిగిందంట. మంచినీళ్ళు తే అంటే బాబు ఇక సరే అని లేచెళ్ళి కొడుకు గ్లాస్‌లో మంచినీళ్ళు తీసుకొని ఇచ్చాడు. అలా కొంచెం సగం కొంచెం అట్లా తాగినట్టు చేసి ఇచ్చేసింది. పడుకుంది మళ్ళీ. మళ్ళా కొంచెం సేపు ఒక 10, 15 నిమిషాలు కాంగానే మళ్ళీ తట్టి లేపిందంట. తట్టి లేపి, "నాన్న మళ్ళీ మంచినీళ్ళు అవుతున్నాయిరా, ఎందుకో ఇంకా దాహమేస్తుందిరా" అని అడిగిందంట. కొంచెం విసుగు మొఖం పెట్టి, "ఇప్పుడే తాగావు గదమ్మా" అన్నాడంట. "ఏమోరా" అనంటే ఇక కాస్త విసుగుతోటే వెళ్ళి మళ్ళీ తెచ్చాడంట ఒక గ్లాస్. ఇక అసలు ఆయనకి విపరీతమైన చిరాకు మొఖం పెట్టి, "ఏందమ్మా నువ్వు అసలు అర్థం చేసుకోవు నువ్వు, ఏంటిలా" అని చెప్పేసి గట్టిగా ఇంకా వాయిస్ రైజ్ అయింది. ఓపిక నశించింది. ఇంక ఇట్లా అరుచుకుంటూనే వెళ్ళి గ్లాస్‌లో నీళ్లు తెచ్చారు. అరిచాడు గదా! కొంచెం గట్టిగా మాట్లాడే వరకు ఆమె కొంచెం వణికిపోయింది. తాగుతూ ఆమె చేతులు వణికి నీళ్లు కింద పడడం జరిగింది. ఇక అప్పుడు ఆ కొడుకు ఉక్రోషము విపరీతంగా వచ్చి, "అసలు నువ్వు మనిషివేనా? ఆ పక్క ఏంటి తడిపావు నువ్వు? ఇప్పుడు ఎలా పడుకుంటావు అనుకుంటున్నావు నువ్వు? ఆ పక్క మీద పడ్డాయా? చల్లగుంది ఎలా పడుకుంటావు?" అని గట్టి గట్టిగా అరిసాడంట. "నువ్వు ఒకరోజు నేను 2 సార్లు, 3 సార్లు లేపితే నీకు విసుగొచ్చిందే. ఇలా నిద్రలేని రాత్రులు, రోజుల బాప నుంచి ఒక 10 మినిమమ్ ఒక 5 ఏళ్ళు వచ్చే వరకైతే తల్లి పక్కలోనే పడుకుంటున్నారు. అలాంటి రోజులు ఎన్ని గడిపుంటది ఉషా?"